LOL ఈడ చూస్తే LOL లాట్స్ ఆఫ్ LOL. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద షో లాల్ లాట్స్ ఆఫ్ లొలి. ఈరోజు మనం నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్లో ఉన్నాము లాట్స్ ఆఫ్ లొలి చేయడానికి. లోపల స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు 11 o'clock దాకా క్లాసెస్ ఉంటాయంట. తర్వాత మొత్తం బంక్, అందరూ బయటనే తిరుగుతారు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు బయట. సో లాట్స్ ఆఫ్ లొల్లి చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మనం కూడా లోపలికి వెళ్ళి లాట్స్ ఆఫ్ లొల్లి చేసేద్దామా? వాళ్ళు చేసేది చూద్దాం, తక్కువైతే మనం చేపిద్దాం. ఏంటి? నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్లో ఉన్నాము. వీళ్ళకి లంచ్ బ్రేక్ అనుకుంటాను. అమ్మాయిలందరూ కూడా బయటకు వచ్చేసారు. సో ఇక్కడ గ్రూప్ కూర్చొని సీరియస్గా మనల్ని చూస్తున్నారా లేకపోతే మొబైల్స్ చూస్తున్నారా అర్థం కావట్లేదు. బట్ ఏదో దాన్ని చూస్తున్నారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. హాయ్. హలో. అసలు ఇంత రెస్పాన్స్ నేను ఎక్కడ చూడలేదండి. కాలేజ్కి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ అమ్మాయి హలో అని చెప్పేసి బాగా నవ్వింది. హాయ్, మీ పేరు? మై నేమ్ ఇస్ రిషిక. రిషిక, ఏ ఇయర్? సెకండ్ ఇయర్ బ్రాంచ్ CSC. మీ పేరు రిషిక, ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. యూఆర్ ఫ్రమ్ హైదరాబాద్. హాస్టల్ కాదైతే బయట నుంచి వస్తున్నారు. ఫుల్ ఎంజాయ్. ఓకే, ఇక్కడ నలుగురు ఉన్నారు కదా, దీంట్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నిసి. ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఒక మంచి విషయం చెప్పమంటే ఏం చెప్తావు? షీఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ స్వీట్. హెల్ప్ఫుల్ అండ్ స్వీట్ ఏంటి? ఎగ్జామ్స్లో మనకి స్లిప్లు నో నాట్ ఎగ్జామ్స్, బేసిక్గా జనరల్గా. ఏ విషయంలో బాగా హెల్ప్ చేసింది మీ ఫ్రెండ్ నీకు? ఏ విషయంలో అంటే క్లాస్లో కామెడీ చేసుకోవడానికి. ఐ మీన్ క్లాస్లో కామెడీ చేసుకోవడానికి, లెక్చర్స్ పైన జోక్లు వేయడానికి. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు? తినే రిషిక. అంటే ఆమె చెప్పిందని చెప్పాలని ఏం లేదు, రియల్గా ఓపెన్గా చెప్పచ్చు, పర్లేదు. యా, తనే నా బెస్ట్. తను ఏ రకంగా హెల్ప్ చేసింది? ఎలా అంటే షీ స్వీట్. అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా, మరి బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు చెప్పకపోతే బాగుండదు కదా. వెన్ షీ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ వచ్చినప్పుడు అంటే యాక్చువల్గా తను ఏం హెల్ప్ చేసిందో తను చెప్తే తప్ప మీకు గుర్తులేదు. ఓకే, మీ ఫ్రెండ్ గురించి ఒక 4 మంచి విషయాలు చెప్పంటే టక్కమని ఏం చెప్తావు? మంచి విషయాలా? మంచి విషయాలు ఏం లేవు, బట్ బెస్ట్ ఫ్రెండ్ తన గురించి. ఫస్ట్ నేను కాలేజ్కి వచ్చినప్పుడు నాకు ఎవరు తెలీదు. సో షీఈస్ ద వన్, షీ కేమ్ టు మీ. తనే ఇంట్రడ్యూస్ చేసుకుంది అండ్ షీ షోడ్ మీ ద హోల్ కాలేజ్. సో కాలేజ్ మొత్తం చూపించిందని చెప్పేసి బెస్ట్ ఫ్రెండ్గా పడేద్దాం పక్కన అని చెప్పేసి ఆ లిస్ట్లో పడేసాం, అంతేనా? నో, మా లైకింగ్స్ అండ్ ఆల్ ఆర్ సిమిలర్. అన్నీ సిమిలర్గా కలిసిపోయాయి. నియర్ బై హోమ్, మై హోమ్ ఇట్సెల్ఫ్. ఇంటి పక్కనే. బంగొట్టినా కాలేజ్కి వెళ్ళామని చెప్పేసి ఇంట్లో చెప్పేసి సినిమాకి వెళ్ళి రావచ్చు. ఇద్దరు ఒకేసారి ఇంటికి వెళ్తారు కాబట్టి కవర్ అయిపోద్ది. అంతే. మంచి విషయాలు తన గురించి అయితే ఏం లేవంటావు. సో చెట్టు విషయాలు 4 చెప్పు. చెడ్డ విషయాలు కూడా ఏం లేవు. అటు మంచి లేదు, చెట్లేదు. మీ గురించి అబౌట్ హర్ ఐల్ టెల్ వన్. త్వరగా యాంగ్రీ వచ్చేస్తుంది. త్వరగా కోపానికి వచ్చేస్తుంది. ఒకసారి కోపం ఎలా ఉంటుందో అక్కడ చూపించు. ఇప్పుడు రాదు నాకు. ఇప్పుడు రాసుంటే అలాగే రావాలి కదా. ఐ కాంట్ గెట్ యాంగ్రీ ఇఫ్ సమ్వన్ డస్ సంథింగ్. తన కోపం వచ్చే పని ఏం చేస్తే తన కోపం వస్తుంది? ఏదో ఒకటి చేసేది తన కోపం రావాలి. తన స్టూడియోస్ అంటే తనకు నచ్చదు. ఒకసారి తనను You so studious, Rishi. I'm not studious, please. Favorite hero? Favorite hero Prabhas and Allu Arjun. Prabhas and Allu Arjun dialogue okati. Allu Arjun dialogue. Devda. Hello. Hi. Hi. మీ పేరు? Bindu Rathod. You are from? We have Hyderabad only. Hyderabad only. A branch, A year? CSC second year. CSC second year. Favorite hero ఎవరు? Prabhas డైలాగ్ ఒకటి. వీలైతే ప్రేమించుడు చూడు, పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తాను. మీ గురించి 4 నెగిటివ్ థింగ్స్ అండి. నెగిటివ్, ఐ బిలీవ్ బ్లైండ్లీ తొందరగా. అసలు బీటెక్ స్టూడెంట్స్కి ఇదే, అంటే మనలో నెగిటివ్ చెప్పమన్నా కూడా దాన్ని కూడా పాజిటివ్ చెప్తాను, అందరినీ నమ్మేస్తాను అని చెప్పేసి. బిందు రాథోడ్ ఇప్పుడు డమ్స్ మ్యాచ్ చేస్తుంది. ఒక క్లిప్ విందామా? ఒకసారి ఆడియో. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ
చదువులు అవి నా వల్ల కావడం లేదు. అసలు అవ్వు. యా రెడీయా? నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. నాన్న కావట్లేదు నాన్న, త్వరగా పెళ్లి చేసాను. వీళ్ళు నాన్న వింటారు, ఇంటికి రాగానే చేస్తారు పెళ్ళి. ఓకే, ఇక్కడ ఇంకెవరు చేస్తారు? డమ్స్మా. ఇక మీ పేరు? సాహితి. సాహితి. ఏ ఇయర్? ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఏ బ్రాంచ్? ఈసీ. ఫేవరెట్ కలర్ ఏంటి? పర్పుల్. ఓకే, వాయిస్ విందాం. బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, బీభత్సమైన హ్యుమానిటీ, కొంచెం కన్ని, భయంకరమైన బలుపు. ఓకే రెడీయా? వాటికి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, బీభత్సమైన హ్యుమానిటీ, కొంచెం కన్ని, భయంకరమైన బలుపు. మీ పేరు? ఆశ. ఆశా. ఏ ఇయర్? థర్డ్ ఇయర్. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ. అండ్ మీ పేరు? అమూల్య. అమూల్య. ఏ ఇయర్? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బాగి. భాగి అంటే ఇక్కడ ఎవరు? మీరు. ఓకే భాగి, నువ్వు అక్కడ చెప్పు. భాగిలో మీకు నచ్చిన ఒక 4 విషయాలు ఏంటి? కామన్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఒక ఫ్రెండ్లో ఇంకో ఫ్రెండ్కి తెలిసిన విషయాలు ఉంటాయి, నచ్చిన విషయాలు ఉంటాయి, నచ్చిన విషయాలు ఉంటాయి. ఏదో చెప్పాలని చెప్పకూడదు, నీ గురించి నువ్వు చెప్పుకోకూడదు. భాగి. బాగి యాక్టివ్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ జనరల్లీ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. యా, ఓకే, తనలో నీకు నచ్చిన విషయాలు ఏంటి? షీ ఇరిటేట్స్ మీ అలాట్. అది బాగా నచ్చుతుంది. ఇంకా నేను రీసెంట్లీ ప్రెజెంటేషన్ ఇస్తుంటే కంక్లూషన్ కీ పాయింట్ అనమాట. అండ్ సడన్లీ ఐ లుక్డ్ ఎట్ హర్, ఇలా పెట్టుకొని అంటుంది. అండ్ దీని అంతే, నేను సైలెంట్ అయిపోయి ఇలా నిల్చున్నా. ప్రెజెంటేషన్ ఆపేసావా? మార్క్స్ కూడా మధ్యలో ఆపేసాను. అలా ఇరిటేట్ చేస్తుంది, అందుకని నాకు చాలా ఇష్టం. క్లాస్ అంతా అంటే కాలేజ్ లైఫ్ అంతా బోరింగ్గా అలా ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి రీల్స్ ఉంటేనే బాగుంటుంది, అవే గుర్తుంటాయి కదా. Along with academics, we expose our students to different other extracurricular activities and other sports activities and other programs. We do a lot of fun activities in the campus along with other academic activities. So thanks to this Bharat Today TV, so they are going to do a program called LOL, Lots of Lolly. So my students చాలా మంది participate చేశారు. So it's been a fun day activity, full day. Thanks to Bharat Today TV. ఒక అమ్మాయి బయటికి వెళ్ళింది, ఆ అమ్మాయి రేప్ అయింది అంటే అది ఆ అమ్మాయి తప్పు, ఆ అమ్మాయి బయట ఎందుకు తిరగాలి ఆ టైంలో అన్నట్లు ఉన్నారు. రామాయణం చూసాం, మహాభారతం చూసాం, ఎంతమంది ఎలా ఫేస్ అయ్యారనేది కూడా చూసాం. ఒక దోషం తీసుకుని జైల్లో పెట్టి మేపాలి, వాడికి పాపం అన్ని చూసుకోవాలి అని రాజ్యాంగంలో రాసుంటే అలాగే చేద్దాం. చుడిదార్ వేసుకునే ప్రతి అమ్మాయికి ఎవరు హరాస్ చెయ్యరు. ఈజ్ ఇట్ రైట్?